హే ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూఆర్ ఫ్యాషన్స్. ఇవాళ మనం స్టెప్ బై స్టెప్ వులెన్ని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ సింగిల్ నాట్ని వేయాలి. నాట్ని వేసిన తర్వాత మన నీడిల్తో స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టిచ్ చేస్తుంది చైన్ స్టిచ్. ఈ స్టిచ్ ద మెయిన్ స్టిచ్. ఏ స్టిచ్ చేయాలన్నా మనం ఫస్ట్ చైన్ స్టిచ్ని వేయాలి. స్టెప్ బై స్టెప్గా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. అలా ఒక 12 స్టిచ్చెస్ వేసిన తర్వాత మనం సెకండ్ క్రోషే స్టిచ్ని వేయాలి. సెకండ్ క్రోషే స్టిచ్ని ముందుగా వేసుకున్న చైన్ స్టిచ్ నుంచి తీస్తాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఈ స్టిచ్ చాలా ఈజీ. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ మనం ఒక 4-5 రోస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం ఒక్కసారి ఇంకొక రోని కూడా స్టిచ్ చేస్తే మనం కావాలనుకున్న డిజైన్తో కూడా స్టిచ్ చేయొచ్చు క్రోషేలో. బట్ దిస్ ఈజ్ ద ఈజియర్ స్టిచ్ కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తున్నాం. మనం క్రోషే చేయాలంటే కొన్ని టిప్స్ని ఫాలో కావాలి. అది మన ఫింగర్ పైన డిపెండ్ అవుతుంది. అంతేకాకుండా మనం సూదిని పట్టుకునే విధానం కూడా దానిపైన ఒక ప్రభావం చూపుతుంది. అండ్ మనం ఇంకొక కలర్తో కూడా ట్రై చేద్దాం సేమ్ స్టిచ్. వైట్ బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసిన 4 పీసెస్ని చూపిస్తాను.